మంచి నమస్కరించాలి. మీరు ఎన్ని ఇప్పండి మళ్ళీ వచ్చేది ఇక్కడికేనండి. చాలా మంచి నమస్కరించే కాడికి వస్తుందండి. ఇది ఒక్కటి అలవాటైతే మనిషి పండిపోతాడు. పండిపోతాడంటే అర్థం ఎప్పుడు పండిపోతాడండి? లక్షల కోట్లు సంపాదిస్తే పండిపోతాడా? ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. భయానికి నమస్కరిస్తారు, అతని దగ్గర డబ్బు ఉందన్న దానికి నమస్కరిస్తారు, గౌరవంగా మాత్రం ఎవరు నమస్కరించారండి. ఏ డబ్బు లేనివాడు ఒకడు ఉన్నాడండి, ధర్మాన్ని పట్టుకుంటాడు, ధర్మంగా బతుకుతాడు, ఒక్కనాడు సుఖపడలేదండి, ఊర్లో తిరుగుతుంటాడు. అలా అలా ఎక్కడో మహనీయుని గురించి ఒక మాట తెలిసిందండి. అలా దారి పడిపోతుంటే అయ్యా నమస్కారం అండి అంట, గౌరవంగా పెడతారండి నమస్కారం. అదే డబ్బులు వాళ్ళ దగ్గరికి భయంతో పెడతారండి నమస్కారం. ఎందుకు లేదంటే ఇందులో ఈ సభలో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరి దగ్గరికి వెళ్తే భయంతో పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ గౌరవంతో పెట్టనే లేదని మీ ఆత్మ ఇప్పుడు చెప్తుంది నీకు. ఓ కరెక్టే, ఓ మహాత్మ నాకు తెలుసు, కోటీశ్వరుడు నాకు తెలుసు, కానీ పెట్టకపోతే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెడతాడు, డబ్బులు కూడా కదా పెట్టారంటే అంట అనుకుంటున్నారు. కాబట్టి పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టే స్థితిని ఈ పిండాండంలోకి ఇచ్చాడు. ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుడేగా. నువ్వు తెచ్చుకున్నావా? నీ వల్ల అవుతుందా? ఆకలి కావాలంటే నీకు అవుతుందా? నేను తిన్నది ఇప్పుడే జీర్ణం కావాలంటే అవుతుందా? నేను తిన్నది క్షణము ఇప్పుడు వెళ్ళిపోవాలంటే బయటకు వెళ్ళిపోతుందా? చేయగలవా? నీకు అవుతుందా? నీ పొట్టలో నువ్వు వేసుకోవడానికే నీకు తెలియదు, నువ్వు తిన్నదాన్ని అరిగించుకోవడమే నీకు తెలియదు, నువ్వు తిన్నదాన్ని జీర్ణం అయితే బయట వేసుకోవడానికే తెలియదు నీకు. ఎందుకు నీకు ఇంత అహం? దేన్ని చూసుకుని ఇంత అహం? అంటే సనాతన ధర్మం నేను చూడలేదు, చదవలేదు, ధర్మాన్ని పట్టలేదు, అధర్మంలో ఉన్నాను, అదే నా అహంకారం. అది ఒకసారి సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసుకో, ధర్మాన్ని పట్టుకో, తెలిసిపోతుంది. ఒకడు ఉన్నాడు, దీనికి అంతటిని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. ఒక శక్తి ఉంది, అది ఆకలిస్తుంది, అది తినిపిస్తుంది, అది అరిగిస్తుంది, అది బయట పడేస్తుంది, అది దాహం వేయిస్తుంది, నీరు తాగిస్తుంది, మళ్ళీ బయటకు పంపేస్తుంది. దానికి పంపులు నిర్మించావా? నీవు పంపులు ఉన్నాయి లోపల, ఈ దేహంలో పంపులు ఉన్నాయి కదా. మలము పోయడానికి ఒక పంపు, మూత్రం పోవడానికి ఒక పంపు ఉంది కదా. అది మనం పెట్టుకున్నామా? మీరు అంటారేమో అది నేనే స్వయంగా ఏర్పరచుకున్నానండి అంటారేమో. ఒకే సంతోషం, నీకు ఆ ప్రజ్ఞత ఉంది, ఏర్పరచుకున్నావేమో. ఇప్పుడు ఆ పంపు ఆగిపోయింది, తాగిన దాహం నీరు బయట రావట్లేదు, ఆ పంపులో ఏదో అడ్డంపడదు, తొలగించుకో, ఎక్కడికి పోకుండా అవుతుందా? ఇప్పుడు కోట్లున్నాయేమో నీ దగ్గర, లక్షల కోట్ల అధిపతివేమో, వీళ్ళు హాస్పిటల్ పడుకో, చేస్తాడేమో చూడు, చెయ్యడు. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఆ పంపు పనిచేయక చచ్చిన మహానుభావులు ఎందరు ఉన్నారు భూమి మీద. ఇవి తెలిస్తే నీకెక్కడ దాహం? తెలిస్తే రాదహం, ఆచరిస్తే పోతదహం, పట్టుకుంటే పోతదహం. ఎంత తేలికగా ఉన్నాయండి. దీనికి డబ్బవసరమా? అడుగుతున్నారా? 1000 రూపాయలు కావాలి అడుగుతున్నారా? మరి అడగట్లేదే, రూపాయలు కూడా అడగట్లేదే, పట్టుకు అంటుంది ధర్మం. కాబట్టి మనము యుద్ధ భూమి అనేది